ఇప్పుడు రాజ్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, శ్రీనివాసరావు గారు, రాజ్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే టీవీలు ఆఫ్ చేశారంటున్నారు. టీవీలు ఆఫ్ చేసినా కూడా అక్కడ మద్దతు ఇవ్వాల్సింది ఎవరండి? ప్రతిపక్ష పార్టీగా బీజేపీ మీరు మద్దతు ఇచ్చారా లేదా? హౌస్ లో మీరు మద్దతు ఇవ్వకపోయింటే ఆ బిల్ పాస్ అయ్యేదా? మీరు మద్దతు ఇవ్వకపోతే ఇంకోటి జస్ట్ ఏ మినిట్ అండి. ఇప్పుడు మన భారతదేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారండి. 11 రాష్ట్రాలకు ఏ విధంగా ఇచ్చారండి? కేబినెట్ తీర్మానం ప్రకారంగా 11 రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది చట్టంలో లేదు అంటే మీకు చిత్తశుద్ధి లేదా? మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మీకు చిత్తశుద్ధి ఉందా లేదా? పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రత్యేక హోదా వల్ల ఏమి దానివల్ల ఉపయోగం లేదు, ఒరిగేది లేదు అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇంతమంది ప్రత్యేక హోదా మీద దాని మీద లాభం ఒరిగేది లేకుంటే ఇంతమంది తెలుగు ప్రజలంతా వారి మనోభావాలంతా ఈరోజు ప్రత్యేక హోదా కావాలి అని ప్రజానీకమంతా ఈరోజు ఉద్యమాలు చేస్తున్నాయి. వాళ్లకు అట్లాంటప్పుడు ఆ ప్రత్యేక హోదా ఉపయోగం లేదైనా ఇస్తే వాళ్ళేం పోతుంది? ప్రత్యేక హోదా ఈరోజు వెంకయ్యనాయుడు గారు ఆయన చెప్పినారంటారు, వీలు కాదు, రామచంద్ర గారిని అడగండి వీలు కాదు అంటారు. ఆ రోజు ప్రత్యేక హోదాని వాళ్ళు ప్రకటించినప్పుడు ఎన్నికల్లో మోదీ గారు వెంకయ్యనాయుడు గారు తిరిగారు. అదే శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో తిరుపతిలో బహిరంగ సభలో మాట్లాడుతా వెంకయ్యనాయుడు గారు 10 సంవత్సరాలు కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి 15 సంవత్సరాలు కావాలా, 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా సరిపోదు అని ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. ఈ రోజు వచ్చేతలకి ప్రత్యేక హోదాలో ఏం జరగదు, ఆ రాష్ట్రాల అభివృద్ధి జరగలేదంట. ఆ రాష్ట్రాల అభివృద్ధి జరగకుంటే ఈరోజు ఉత్తరాఖండ్ కావచ్చు, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, ఇంకోటి బీజేపీ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ రోజు అక్కడ ఎందుకు పరిశ్రమలు పెడతారు? ఈ రోజు ఇక్కడ ఎందుకు పరిశ్రమలు పెట్టలేదు? ఈ రోజు పరిశ్రమలు పెట్టలేదని ఈ రోజు ప్రజానికం అంతా కూడా ఈ రోజు ప్రశ్నిస్తూ ఉంది. మీరు చెప్పింది మాత్రం చాలా తప్పైన కార్యక్రమం. ఎందుకంటే మన జిల్లాకు సంబంధించిన వాళ్ళే దాదాపు 8 మంది హిమాచల్ ప్రదేశ్ లో ఇండస్ట్రీ పెట్టిన వాళ్ళు ఉన్నారన్న. 10,000 వాళ్ళు 2 ఉన్నారు, ఎర్రగుంట్లో అన్ని 8 మంది ఉన్నారన్నమాట. ఫార్మా కంపెనీలు ఉన్నాయి అన్ని చోట్ల. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. దాంతోపాటు వాళ్ళందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అది నెక్స్ట్ ఇయర్ అయిపోతుంది అన్నమాట. వాళ్ళకు ఇచ్చిన టైం 10 ఏళ్ళు అయిపోతుంది కాబట్టి ఇంకా వాళ్ళు అక్కడ నుంచి విత్డ్రా అవుతారని అన్నాను. కానీ దీనివల్ల ఉపయోగమే లేదని చెప్పిన కార్యక్రమం అనేది చాలా దారుణమైన మీరు మాట్లాడడం నిజంగా కూడా ఆశ్చర్యం వేస్తుంది. యాజ్ ఏ ఇండస్ట్రియలిస్ట్ గా అదే రెన్యువల్ లేదు. ఎందుకు లేదు కాబట్టి కేటగిరీ పోయింది. అంటే జమ్మూ కాశ్మీర్ ఎక్స్టెండ్ చేసినారు. లేటెస్ట్ ఫైనాన్స్ కమిషన్ తర్వాత అవి పోయినాయి, బెనిఫిట్స్ పోయినాయి. హిమాచల్ ప్రదేశ్ లోనూ జమ్మూ కాశ్మీర్ లోనూ ఎక్స్టెండ్ చేసినారన్న, అక్కడ ఎక్స్టెండ్ చేసినారు. అదే కాకుండా యాజ్ ఏ ఇండస్ట్రియలిస్ట్ గా మీరు ఈ ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఫ్యాక్టరీ పెట్టే పరిస్థితి ఉందా? మీరే చెప్పండి. ఏరే వాళ్ళ కదా దేవుడు ఎరుగు, మీరే చెప్పండి పెట్టగలుగుతారా? నా వరకు సో చాలా చాలా దారుణం. ఎందుకంటే ఎప్పుడైనా నా ఎలక్షన్లలో పాసిబిలిటీ ఈ రోజు పాసిబిలిటీ కాదు. కూర్చోండి ఒక్క నిమిషం వారు అడుగుతారు. నేను చెప్తున్నాను రాజ్యాంగపరంగా అది కాదు, ఈ రోజు ఉన్న రాజ్యాంగపరంగా అది కాదు. అందువల్ల దాని గురించి నేను హామీ ఇవ్వలేను. రాజమోహన్ రెడ్డి గారు మీరు అడగండి. ఎలక్షన్లలో 2014 ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ఇవన్నీ కూడా అబద్ధాలు. అవన్నీ కూడా ముందస్తు డ్రామా అన్నమాట. ఒకరు 5 ఏళ్ళు అంటే ఇంకొకరు కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళని, బీజేపీ 10 ఏళ్ళని, తెలుగుదేశం పార్టీ 15 ఏళ్ళని చెప్పేసి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ప్రజలందరినీ మోసం చేసిన కార్యక్రమం అంతా కూడా జరిగింది. సో ఇటువంటి పరిస్థితి ఎక్కువ పాలించారు, వాళ్ళు ఎంత మోసం చేసి ఈ రోజు ఈ పరిస్థితులు ఉన్నాయి. అది కూడా ఒకసారి అందరూ ఆలోచించండి. ఏరు దాటాక తప్పదగిలేసే కార్యక్రమం తప్ప ఇంకో రకమైన కార్యక్రమమే కాదన్నమాట. అందరూ కూడా మోసం చేసే కార్యక్రమమే. అదే కాకుండా స్వాగతి ఇది ఏదైతే ప్యాకేజ్ అనౌన్స్ చేశారో, ఏదైతే ప్యాకేజ్ అనౌన్స్ చేశారో సార్ ఒక నిమిషం ఒకటే మాట సూటిగా అడుగుతున్నాను. ఒకటే మాట సూటిగా అడుగుతుంటే దీంట్లో అంతా కూడా స్వాగతించిన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే వాళ్ళు ప్యాకేజ్ అని చెప్పినారు, అది కూడా
రహమతుల్లా గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది అనమాట, రంగు కాగితాల్లో చుట్టి ఇచ్చినారు అని చెప్పేసి. ఏదైతే బైఫర్కేషన్ బిల్లులో పెట్టారో అవి మాత్రమే, దానికి డబ్బులు క్యాలిక్యులేట్ చేసి ఊరికి దానికి డబ్బులు ఇచ్చేది లేదు, ఏం లేదన్నమాట, ఊరికి అనౌన్స్ చేయడం జరిగింది. సో దాన్ని స్వాగతిస్తున్న చంద్రబాబు నాయుడుకు జరిగింది ఏంటంటే, నిజంగా కూడా ఏ ఈవెంట్ అయినా కూడా డబ్బులుగా మలుచుకునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య అన్నమాట. సో దీన్ని కూడా ఉపయోగించుకొని ఈ ఉద్యమాన్ని కూడా ఉపయోగించుకొని పోలవరంను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే విధంగా చేయడం జరిగింది. రాయపాటి సాంబశివరావుకి అయితేనేమి వాళ్ళందరికీ బిల్లులు ఇప్పుడు డబ్బులు లేవు వాళ్ళకు. సో ఈ రకంగా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చుకొని రాయపాటి సాంబశివరావుకు బిల్లులు ఇచ్చే కార్యక్రమం చేయడమే కాకుండా, రాయపాటి సాంబశివరావుతో పాటు ఎవరైతే కనుక సబ్ కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రచించడానికి, దాంట్లో సీఎం రమేష్ గారు కావచ్చు, తర్వాత ఇంకా మిగతా మెగా కృష్ణారెడ్డి గారు కావచ్చు, మిగతా ఎల్ఎన్టీ వాళ్ళు అయితేనేమి వీళ్ళందరికీ కూడా డబ్బులు వచ్చేదానికి, బిల్లులు చేసుకునేదానికి మాత్రమే దీన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా పన్నంగా పెట్టడం జరిగింది. సో తప్పకుండా అందరికీ నమస్కారం. ఈరోజు ఈ చైతన్య పథానికి మన కడపకొచ్చి మన మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యత తీసుకున్నందుకు సాక్షి మీడియా వారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. విభిన్న అభిప్రాయాలు విభిన్న వ్యక్తులకు, విభిన్న పార్టీలకు ఉండే అవకాశం ఉంది. అయితే భిన్నత్వంలో ఏకత్వంలో మనందరికీ కూడా పెద్దలు ఈశ్వరయ్య గారు చెప్పినట్టు మన రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా రాయలసీమ ప్రాంత ప్రయోజనాలు, దానికి ఉన్న చిక్కులు కష్టాలు, మరి ఈ ప్రాంతానికి సంబంధించిన అవసరాలు ఆవశ్యకతల గురించి అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు మనం సమైక్యవాదం భుజాన్ని ఎత్తుకొని ప్రజల మధ్యకి పోయినప్పుడు రాష్ట్ర ప్రజలంతా కూడా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా కూడా ఆ నినాదం వెనుక ఉండి అంత గొప్ప ఉద్యమం చేస్తే కూడా మరి మన రాష్ట్ర ప్రజల, మరి ముఖ్యంగా మన రాష్ట్ర భావి తరాల భవిష్యత్తును నిర్దాక్షిణ్యంగా, దుర్మార్గంగా ఆ రోజు పార్లమెంటులో తీర్మానం చేసి విభజన బిల్లును తీసుకొచ్చినారు. మరి ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఈ బిల్లును తీసుకురావడానికి, దానికి సహకరించడానికి, మద్దతు తెలపడానికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ కానీ, నేను విభజనకు ఆల్రెడీ లెటర్ ఇచ్చినామని చెప్పి మద్దతు పలికిన టీడీపీ కానీ, వీళ్ళందరూ కూడా బాధ్యులే అయినప్పటికీ జరగడం అయితే జరిగింది. మరి రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో మెజారిటీ తీర్మానం చేసి మన రాష్ట్ర సమస్యల గురించి కానీ, మన ప్రజల సమస్యల గురించి కానీ పూర్తిగా అవగాహన లేని పరిస్థితుల్లో ఆ రోజు విభజన బిల్లును తీసుకొచ్చి స్ట్రైట్గా పాయింట్ రండి సార్ వివేక్ గారు. మరి ఇప్పుడు విభజన బిల్లును ఆ రోజు తీసుకొచ్చిన వాళ్ళు కానీ, బలపరిచిన వాళ్ళు కానీ ప్రత్యేక హోదా అన్న కనీసం తీసుకొస్తే దాని ద్వారా లభించే, అంటే పారిశ్రామికవేత్తలకు కానీ, వ్యాపారవేత్తలకు కానీ చాలా పెద్ద ఎత్తున మన ప్రాంతం అంతా కూడా ఈ పరిశ్రమలు ఏర్పాటు చేయడం అయితేనే, ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా అయితే కానీ వేలాది లక్షలాది మంది పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయనే ఒక కనీసమైన ఆశ కూడా మన పిల్లలకు ఉండవద్దా? ఆ ప్రయత్నం గురించి చేసిన తప్పును ప్రాయశ్చిత్తంగా తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ కొన్ని నెలలుగా కూడా వాళ్ళు బాగానే చేస్తున్నారు. మరి టీడీపీ వాళ్ళున్నా, బీజేపీ వాళ్ళున్నా మన సమస్యల గురించి అయినా కానీ మీరు పట్టించుకోకుండా, పార్టీ విధానము, పార్టీ తీర్మానాలు అని అనుకోకుండా
మీరు పార్టీలోనే చెప్పండి, పార్టీ వేదికలో మీరు చెప్పండి. పార్టీ వేదికలో చెప్తారులేండి పాపం, ఇక్కడ ఇబ్బంది కానీ ఎట్లా సార్ ఇది? రైట్, కంప్లీట్ చేయండి. ఇప్పుడు పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఆ రోజు బీజేపీలో చేరేదానికి కూడా కండిషన్ పెట్టి కొన్ని కండిషన్లు చెప్పినామన్నారు. మన ప్రాంతంలో చాలా వెనుకబడిన ప్రాంతాలు, మరీ ముఖ్యంగా రాయలసీమ లాంటి ప్రాంతంలో మనకు తినేదానికి తిండి, తాగేదానికి నీళ్లు కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో మన ఇరిగేషన్ ప్రాజెక్టులు మిగిలిపోయినాయి. అసంపూర్తిగా నిలబడిపోయిన ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా కేవలం మిగులు జలాలతో ముడిపడినటి. ఆ ప్రాజెక్టులకు కావలసిన నిధులు కానీ పూర్తి పటిష్టంగా వాటిని నిర్మింపజేసి వాటికి కావలసిన నికర జలాల కేటాయింపు కానీ ఈరోజు ఒక డైలమా. ఎందుకంటే ఉభయ రాష్ట్రాలకు 4 రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూ. అది మళ్ళీ విభజన బిల్లులో ఉన్న లోటుపాట్లను పూర్తిగా చేయాలంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని మన ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ వాటిని పూర్తి చేయడమే కాకుండా వాటికి నికర జలాలు లభ్యత చేకూర్చి శాశ్వత ప్రాతిపదికపైన మన ప్రాంతంలోని కరువు కాటకాలను తరిమికొట్టాల్సిన అవసరం ఉంది. కేవలం రెయిన్ గన్లతో ఇప్పుడు సాధ్యం కాదు. నీళ్ళే లేకుంటే ట్యాంకర్ నీళ్లతో వేలాది ఎకరాలను మరి ఆయన మెస్మరైజం చేయగలుగుతాడేమో, కరువు పారదోలుతాడేమో, కానీ అది మనకు అవసరంలే. మనకు ఖచ్చితంగా మన ప్రాంతంలో తలపెట్టిన బ్రాహ్మణి స్టీల్స్ తానే సెయిల్ ఆధ్వర్యంలో తప్పనిసరిగా ఫీజిబిలిటీ అనేది లేదు అనే సమస్య రాదు. ఎందుకంటే ఈ స్పెషల్ ప్యాకేజ్ స్టేటస్ అనేది కన మన ప్రాంతంలో ఉంటే తప్పనిసరిగా దానికి ఆర్థిక పరంగా ఉన్న వెసులుబాట్లు కానీ ఆర్థిక పరంగా ఉన్న మినహాయింపులు, సబ్సిడీలు కానీ ఇవన్నిటితో తప్పనిసరిగా ఒక 8-10 ఏళ్లలో మొత్తం వాళ్ళు పెట్టిన పెట్టుబడి అంతా కూడా తీరే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్ ఆధ్వర్యంలోనే ఆ భారీ ఉక్కు కర్మాగారం ఏర్పాటు కావాలని మనం ప్రధానంగా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఓకే అండి, ధన్యవాదాలండి. ఈ ప్రత్యేక హోదా నేను మళ్ళీ సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యేక హోదా అనేది దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని పక్షాలని కలుపుకొని దాదాపు మేము 2.5 సంవత్సరం రోడ్డుపై పరిగిస్తూ పైగా మా శాసనసభ్యతలు మళ్ళీ మేము చేసే పోరాటాలు మమ్మల్ని సస్పెండ్ చేసడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. ఎంపీలు కూడా రాజీనామా చేస్తాం. ఎంపీలు కూడా ఇంకా తొందరలోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అతి తొందరలో మా పార్లమెంట్ సభ్యులను కూడా దశల వారీగా మేము ముందుకెళ్తామని చెప్పి చేస్తున్నాం. మిత్రులారా, సోదరులారా, ప్రత్యేక హోదా తెలుసు. ప్రత్యేక హోదా దాని యొక్క ఇంపాక్ట్ మనందరికీ కూడా తెలుసు. ప్రత్యేక హోదా అనేది నిజంగా వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు. నేను చెప్పేదంటే పంచాయతీ నుంచి మండల స్థాయి వరకు ప్రతి ఒక్క ఇటువంటి సమావేశం జరగాల. ప్రజల్లో ప్రతి ఒక్కరిని కూడా మమేకమయ్యాలా, వాళ్ళందరినీ కూడా ఇంజెక్ట్ చేయాలా. అప్పుడే ఈ యొక్క దేశం, ఈ యొక్క రాష్ట్రం, ఈ బీజేపీ ప్రభుత్వం కదులుతుందని చెప్పేసి ఈ సభ తెలియజేస్తున్నాం. అందాక కూడా వీళ్ళకి చీమ కుట్టినట్టు లేదు ఈ ప్రభుత్వాలకు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఏదైతే మేము ఈరోజు ప్రత్యేక హోదా పోరాడుతున్నామో, అన్ని పక్షాలను కలుపుకొని పోతున్నామో, ఈ రోజు ఏదైనా ఉన్నదంటే ఒక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కనీసం తెలుగుదేశం కేవలం మీరు జోబులు నింపుకునేదానికి కేవలం ప్యాకేజ్ కోసం పోతున్నా తప్ప నిజంగా మీరు అందరూ కూడా పాల్గొనాలా. మనం సాధించుకుంటేనే ఈ రాష్ట్రానికి అని చెప్పేసి తెలియజేస్తున్నాను.